కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. నిబంధనలకు వ్యతిరేకంగా తెనాలిలో వాహనాలు నడుపుతాం అనుకున్నారా? ఇక మీ ఆటలు చెల్లవు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ట్రాన్స్పోర్ట్ అధికారులు తనిఖీల మీద తనిఖీలు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మీరు కానీ నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేస్తూ దొరికారంటే వేలకు వేల అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. అందువల్లే తస్మత్ జాగ్రత్త. ఒకవైపు డబ్బులతో పాటు మరోవైపు పోలీస్ కేసులతో ఇబ్బంది పడే కన్నా నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ మీ వాహనాలను నడిపితే అటు మీరు, మరోవైపు మిగతా వాహనదారులు క్షేమంగా ఉంటారని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం వల్ల జరిగే నష్టాలను పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అపరాధ రుసుము విధిస్తున్నారు ఆర్టీఓ అధికారులు. తెనాలిలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో దాదాపు 12 మంది అపరాధ రుసుము కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారు వారి క్షేమంతో పాటు మిగతా వారి క్షేమం కూడా ఆలోచించాలి. వారిలో ఆ భావన కలిగేందుకే అపరాధ రుసుము విధిస్తున్నట్లు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతుంటే వారిని కూడా ఆపి అపరాధ రుసుము విధించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్టీఓ అధికారులు. అటు వెళ్ళకండి, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఒకరికొకరు చెబుతూ దొరకకుండా పారిపోయే బదులు నిబంధనలకు తగ్గట్టు వాహనాలు ఉంచుకుంటే ధైర్యంగా దర్జాగా తమ వాహనాలతో వెళ్ళొచ్చు కదా అంటున్నారు అధికారులు. ముగ్గురు ఎక్కకూడదు కదా, ముగ్గురు ఎక్కకూడదు, లైసెన్స్ లేదు. అంతేకండి మీరు ఇద్దరు దగ్గర. ఇది మన వాళ్ళకి ఇచ్చి పంపించే. సుబ్బారెడ్డి ఇది తీసుకెళ్ళిపో. హెల్మెట్ పెట్టుకో. లైసెన్స్ ఉందా చూపించు. పదా ముందుకు తీసురా, ముందుకు తీసు. లైసెన్స్ ఉందా? పేరు లోకల్లో కూడా హెల్మెట్ పెడతారు, లేకపోతే 1000 రూపాయలు. లైసెన్స్ ఉందా? నెంబర్ ప్లేట్ కూడా ఇరిగిపోయింది కదా. లైసెన్స్ ఉందా లేదా? ఏం చదువుతున్నారు? ఎక్కడ? మరి విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళకి చెప్పి టీసీ ఇప్పించేస్తాం, లేదా మేము సస్పెండ్ చేయడం లేదా? పేరేంటి? బండి లోపల పెడతాము, ఈ బండి కాగితాలన్నీ తీసుకొని చూపించాలి. దిగండి మీరు, దిగండి. ప్రశాంత్ ఇది తీసుకెళ్ళి ఎక్కమ్మా, వెనక తాళం ఏది? మీరు అక్కర్లా, నువ్వెక్కు. ఏం చేస్తావు నువ్వు? లైసెన్స్ ఉందా నీకు? ఉందా? ఫోన్ మాట్లాడకూడదు. నీకుందా లేదా? కూర్చో. ఏయ్ విజయ్, అది కూడా తీసుకురా. లైసెన్స్ ఉందా నీకు? చూపించు. విజయ్, విజయ్ ఇది తీసుకెళ్ళిపో. తన పేరు రాయించు. అమ్మా స్టేషన్లో 3000 స్టేషన్కి తీసుకెళ్తాను. అతను అక్కడ డ్రైవ్ చేశారు. లైసెన్స్ ఉందా? ఇది కూడా పంపించే సరిపడు. జనవరి అంటే 18 నిండినాయి. మరి లైసెన్స్ తీసుకోవచ్చు కదా.
తీసుకోవాలి. ఈ బండి కూడా పంపించేసాయి. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా జరిగింది. సబ్ కలెక్టర్ రచనా సిన్హా అధ్యక్షతన కొన్ని కీలక విషయాలు అయితే ఆ సమావేశంలో ఇన్సూరెన్స్ ఉందా దీనికి? ఇన్సూరెన్స్ మీ లైసెన్స్ దీనికి సంబంధించి ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ అంటే ఆల్మోస్ట్ 10 వాళ్ళకి లైసెన్స్ లేదు. అలాగే ట్రిపుల్ ఖచ్చితంగా చూసుకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఎవరి పేరు మీద ఉంది లేకుండా రోడ్డు మీదకు తీసుకురాకూడదు. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి వన్ టౌన్ ఏరియాలో 2 వీలర్స్ మీద మైనర్ డ్రైవింగు, 2 వీలర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఆర్టీఏ వాళ్ళు మేము ముఖ్యంగా 9 వాహనాలు జప్తు చేయడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 3 టౌన్లో కూడా ఆల్మోస్ట్ సుమారు 10 వెహికల్స్ దాకా జప్తు చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా ముఖ్యంగా ఈ 10 వాహనాలకి మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. అలాగే లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. అంటే ఈరోజు 10 పట్టుకోవడం జరిగింది. ఒక అరగంటలో 10 2 వీలర్ బళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 ట్రిపుల్ రైడింగ్ చేసి వచ్చారు. ఒక 2 మొబైల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మిగతా 7 లైసెన్స్ లేరు. ఆల్మోస్ట్ ఈ 10 మందికి లైసెన్స్ లేవు. కాబట్టి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎటు పరిస్థితుల్లో స్పేర్ చేసేది ఉండదు. కాబట్టి ఈ 2 వీలర్స్ ఫైన్స్ కూడా లైసెన్స్ లేకపోతే 5000 లైసెన్స్ ఉంది, ఫైన్ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ 2000, ట్రిపుల్ రైడింగ్ 1500, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 1500. ఫస్ట్ టైం 1500, సెకండ్ టైం 10,000 ఉంది. కాబట్టి ఈ 2 వీలర్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఏ ఏరియాలో పట్టుకుంటే ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైసెన్స్కి 5,000 ఫైన్ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే 2,000, పొల్యూషన్ లేకపోతే 1,500, హెల్మెట్ లేకపోతే 1000, అలాగే మొబైల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 1,500, అలాగే ట్రిపుల్ రైడింగ్ 1,500. కాబట్టి వీటిలో మీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా మైనర్స్కి అంటే 18 ఏళ్ళ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ ఫస్ట్ టైం ఇప్పుడు పట్టుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ టైం అని. అలాగే సెకండ్ టైం అట్లా ఇస్తే కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది, కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మైనరు 2 వీలర్ నడుపుతూ పట్టుబడితే లైసెన్స్ లేనందుకు 5,000, మైనర్ డ్రైవ్ చేసేందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంది. ఇవి కాక ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ లేకపోతే 1,500, హెల్మెట్ లేకపోతే 1000. ఇలా ఈ విధంగా ఫైన్స్ ఉన్నాయి. ఈ ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే కేసు రాయడం జరుగుతుంది, కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 వీలర్స్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ మొబైల్ డ్రైవింగ్ అంటే మనకి మొబైల్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడుతున్నారు. అవి కేసులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వాటి మీద కూడా చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక బుక్ చేస్తే 1,500, అలాగే సెకండ్ టైం మొబైల్ డ్రైవింగ్ చేస్తే సెకండ్ టైం పట్టుబడితే 10,000 ఫైన్ ఉంది. కాబట్టి ఈ మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా ఉండవలసిందిగా కోరుచున్నాము. అలాగే లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి బళ్ళు ఇవ్వకూడదు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు పిల్లలు, మైనర్ పిల్లలు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కేసులు నమోదు చేస్తాము. కాబట్టి ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. కాబట్టి పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్కి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి మోటార్ సైకిల్ ఇవ్వకుండా ఉండమని పదే కోరుచున్నాము. ఒకవేళ 18 ఏళ్ళు నిండితే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పించండి. కాబట్టి ఈ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగుతుంది. మరి తెనాలి ఏరియాలో బాగా ఎక్కువ మొబైల్ డ్రైవింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది. అలాగే ట్రిపుల్ రైడింగ్ జరుగుతూ ఉంది. అలాగే సైలెన్సర్ లేకుండా కూడా డ్రైవ్ చేస్తున్నారు. వీటన్నిటినీ మీద స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.